నమస్తే, నేను అంకిత. ఇన్ఫోసిస్ భాగవతం బయటపడింది. అయితే కర్ణాటక ఢిల్లీకి ఇచ్చిన నోటిఫికేషన్ను మళ్ళా కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకున్నారు అన్న ఒక రూమర్ అయితే వస్తుంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే కర్ణాటక వేసిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఢిల్లీకి పంపిన నోటిఫికేషన్ని మళ్ళీ తిరిగి అయితే తీసేసుకుంది. సో దీని వెనక కర్ణాటక గవర్నమెంట్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఒకటి ఏంటంటే, ప్రధానంగా ఇన్ఫోసిస్ కంపెనీ మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే 32,000 కోట్ల రూపాయల ట్యాక్స్ ఆ కంపెనీ ఎగ్గొట్టింది, దాచిపెట్టింది, ప్రభుత్వాన్ని మోసం చేసింది అనేటువంటి అభిప్రాయంతో కర్ణాటక ప్రభుత్వం ఇన్ఫోసిస్ కంపెనీకి నోటీసులు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ ఇన్ఫోసిస్ నుంచి గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినప్పుడు ఇది విదేశాల నుంచి వచ్చినటువంటి మొత్తం విదేశాలకి ఇక్కడికి వ్యాపార లావాదేవీల్లో జరిగినటువంటి ఇది పొరపాటు లేదు, మేము ట్యాక్స్ కరెక్ట్గానే పే చేసాము అని చెప్పి వాళ్ళు ఏదో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే కర్ణాటక ప్రభుత్వం కన్విన్స్ అయ్యింది. కన్విన్స్ అయ్యి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులు వెనక్కి తీసుకుంటూ అట్ ద సేమ్ టైం కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందంటే రివ్యూకి పంపించింది కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకు రివ్యూకి పంపించింది అని అంటే, ఇది రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి ఇష్యూ కాదు, దేశాలకి మధ్య జరిగేటువంటి లావాదేవీలు, అక్కడ వాణిజ్య శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది, కేంద్ర వాణిజ్య శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రివ్యూకి పంపించింది. ఇన్ఫోసిస్ ఏం చెప్పింది, ఇది రాష్ట్ర పరిధిలోది కాదు, విదేశాల నుంచి మా కంపెనీలు విదేశాల్లో కూడా ఉన్నాయి, కాబట్టి రకరకాల బ్రాంచ్లు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జిఎస్టీ అన్ని లెక్కలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పారు. బట్ అది కన్విన్స్ అయ్యి ప్లస్ ఇది మాకు సంబంధించిన విషయం కాదన్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రివ్యూకి పంపించింది, సమీక్ష పంపించింది. ఇది ఇప్పుడు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది. సో ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్ కంపెనీ మీద ఏం చేస్తుంది, ఇప్పుడు 32,000 కోట్ల రూపాయల జిఎస్టీలో తేడా వచ్చింది అని అంటే ఇది పెద్ద మొత్తం, ఇట్స్ లార్జ్ అమౌంట్. అంటే మనకి లార్జ్ అమౌంట్గా కనిపించదు, బట్ ఇన్ఫోసిస్కి తక్కువ అమౌంట్. అది ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీకి, మల్టీనేషనల్ కంపెనీకి అదే పెద్ద అమౌంట్ అయితే కాదు. కాకపోతే మనకి చూడటానికి పెద్ద అమౌంట్ అది. 32,000 కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి కానీ ట్యాక్స్ కట్టలేదు అని అంటే ఇట్స్ బిగ్ అమౌంట్, నో డౌట్. ఖచ్చితంగా దాంట్లో ఎంతో కొంత లెక్కలు చూసుకొని కట్టాల్సిందే. ఇప్పుడు ఏమీ లేకుండా నిప్పు లేనిదైతే పొగరాదు కదా. ఇప్పుడు 32,000 కోట్లు జిఎస్టీ రూపంలో ఎగ్గొట్టింది ఇన్ఫోసిస్ అని అంటే, ఏమీ లేకుండా 32 కోట్లు ఎగ్గొట్టిందని చెప్పి అనరు కదా. ఖచ్చితంగా ఒక లెక్క అయితే ఉండి ఉంటుంది, ఆ లెక్కను బయటికి తీశారు. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి, ప్లస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీ కాబట్టి, ఇండియా కంపెనీ కాబట్టి, దానికి ఇబ్బంది లేకుండా ఏదో సరిచేసే ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా వినిపిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం ఉన్నటువంటి ఒక కంపెనీని కూడా బదనాం చేస్తే ఏమవుతుంది, టోటల్గా కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు నష్టపోతారు అనేటువంటి యాంగిల్లో, లేదా ఆ కంపెనీకి సంబంధించిన షేర్లు పడిపోతే కనుక అది కొంత రాష్ట్రానికి ఇబ్బంది, కేంద్రానికి వచ్చేటువంటి ట్యాక్స్ కూడా పోతుంది కదా కంపెనీలను ఇబ్బంది పెడితే. సో ఆ యాంగిల్లోనూ మొత్తం మీద ఇష్యూని అయితే నాన్ సీరియస్ చేశారని చెప్పి చెప్పొచ్చు మనం. నాన్ సీరియస్ అయితే చేశారు, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. సరే, కేంద్ర ప్రభుత్వం రివ్యూ చేస్తుందా, ఎప్పుడు చేస్తుంది, అసలు అది 32,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారా, లేదంటే లెక్కలు చూసే దాంట్లో తేడా ఉందా, ఇవన్నీ ఇంకా ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో అనేది అందరికీ తెలుసు. కార్పొరేట్ కంపెనీలకి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి టర్మ్స్ ఉంటాయో అందరికీ తెలుసు. ఆదాని అంబానీ గురించి ప్రతిరోజు చెప్తున్నారు కదా, ఆదాని అంబానీ కోసమే నరేంద్ర మోడీ పనిచేస్తున్నారు అని చెప్పి రోజు రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నాడు కదా. ఆయన ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ చెప్పాడు, మొత్తం భారతదేశం మొత్తం 6 చేతుల్లో ఇరుక్కుపోయింది అనేది. ఎవరెవరు, ఆదాని అంబానీ, నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ RSS చీఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఈ 6 కబంధ హస్తాల్లో భారతదేశం చిక్కుకుపోయింది. పద్మవ్యూహం లాంటి చక్రవ్యూహం అన్నాడు దాన్ని. చక్రవ్యూహంలో ఉండిపోయింది. ఈ 6 చక్రవ్యూహంలో భారతదేశంలో యువత, భారతదేశంలో రైతు, భారతదేశంలో ఉండేటువంటి మహిళలు అందరూ ఈ చక్రవ్యూహంలో ఇరుక్కుపోయారు. అక్కడి నుంచి మొత్తం భారతదేశాన్ని బయటేయడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తానే ఉన్నాడు. సరే, ఆయన ఏం చెప్పినా కానీ ఇప్పుడు ఇన్ఫోసిస్ ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి పంపించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుంది అనేది ప్రత్యేకంగా మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరమే లేదు.
ఓకే. అయితే ఇక్కడ ఇన్ఫోసిస్ లాంటి ఒక రెప్యూటెడ్ కంపెనీ 32,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్గొట్టారంటే, సరే 32,000 కోట్లు ఉండకపోవచ్చు, ఎంతో కొంత అయితే ఖచ్చితంగా ఎగ్గొడితేనేగా ఆ ఫిగర్ వచ్చింది. అవును. అసలు ఆ ఫిగర్ రావడానికి వెనక కసరత్తు ఖచ్చితంగా జరిగి ఉంటుందిగా. ఏమీ కసరత్తు లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇస్తుందా? ఇవ్వదు కదా. ఇవ్వదు. ఖచ్చితంగా లెక్క చూసి ఉంటుంది కదా. లెక్క చూడకుండానే గుడ్డిగా ఏదో క్యాజువల్గా అయితే ఇవ్వరు కదా. ఏదైనా క్యాజువల్గా ఇచ్చినా కానీ ఏదో 1 కోట్లో 100 కోట్లకో ఇస్తారు. 32,000 కోట్లకి ఇస్తారా? ఇవ్వరుగా. అవును. సో మొత్తం మీద కర్ణాటక ప్రభుత్వం నోటీసులు అయితే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ఫోసిస్ యొక్క రెప్యుటేషన్ని ప్రశ్నించేలాగా తయారైంది. పైగా ఇన్ఫోసిస్కి సంబంధించి సుధామూర్తి ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు ఆవిడ. సో పైగా ఢిల్లీలో ఆవిడ రాజ్యసభ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చాలా ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలకు మధ్య జరిగేటువంటి లావాదేవీలు. అసలు ఇన్ఫోసిస్ ఎందుకు గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు బదనామైంది? అసలు ఇన్ఫోసిస్ అలాంటివి చేస్తుందా అంటే చెయ్యదు. చాలా పద్ధతిగా, చాలా నిబంధనల ప్రకారం, మార్గదర్శకాల ప్రకారం, చట్టం ప్రకారం నడుచుకునేటువంటి కంపెనీ ఇన్ఫోసిస్. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇప్పుడే ఎందుకు వచ్చింది అని అంటే, మనం మోకాలకి బోడిగుండికి ముడేస్తారా అని చెప్పి అనొచ్చు ఎవరైనా. ఈ మధ్యకాలంలో మనకి ట్రంప్ ఇష్యూ జరిగినప్పుడు కూడా ట్రంప్ మీద కాల్పులు జరిపారు ఎవరు, ఎలక్షన్ క్యాంపెయిన్లో జరిగినప్పుడు. అక్కడ జరిగినటువంటి ఆ ఫైరింగ్ని కొంతమంది దాన్ని ఏమి వర్ణించారు, రాజకీయంగా సానుభూతి పొందడానికి ట్రంప్ ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాడు అని చెప్పి అక్కడ ఉండేటువంటి అమెరికా మీడియా కూడా ఎలివేట్ చేసింది. ఆ ఇష్యూని జగన్మోహన్ రెడ్డికి గులకరాయి తగిలింది కదా ఎలక్షన్ సందర్భంగా. ఆ గులకరాయి కూడా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు. భారతిరెడ్డి తాడేపల్లిలో ఉండి ఒక మంచి స్కెచ్ చేశారు అనే ఒక టాక్ కూడా అప్పుడు ఎలక్షన్ అప్పుడు వచ్చింది కదా. అంతకుముందు 2019 ఎన్నికల్లో అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని జగన్మోహన్ రెడ్డి కాస్త చంద్రబాబు నాయుడు మీద రుద్దాడు. సో దాంతో సానుభూతిని పొందాడు. అలాగే కోడికొత్తి కేసుని ఒక దాన్ని క్రియేట్ చేశాడు, సానుభూతి పొందాడు. 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో కూడా ఒక గులకరాయిని ప్రయోగించుకొని, గులకరాయి ఒక దాన్ని వేయించుకొని ఆయన ఒక స్టిక్కర్ పెట్టుకొని దాదాపుగా చాలా రోజులు పట్టున్నాడు. ఆమె వాళ్ళ సిస్టరు డాక్టర్ సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె చెప్పేదాకా కూడా ఆయన స్టిక్కర్ వేసుకున్నాడు. ఆ స్టిక్కర్ కన్నా తీసేయకపోతే సెప్టిక్ అవుతుంది, తీసేయి, అక్కడ ఏం లేదు అందరికీ తెలుసు అని చెప్పి ఆవిడ కామెంట్ చేశారు. అప్పుడు తీసేసాడు ఆయన. సో అంటే ఈ పొలిటికల్గా స్టంట్లు వేస్తూ ఉంటారు. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా స్టంట్ వేశాడు, అమెరికాలో ట్రంప్ అలాంటి స్టంటే కొంచెం తీవ్రంగా చేసుకున్నాడు అనేటువంటి కంపారిజన్ చేశారు. అయితే ఇక్కడ ఇన్ఫోసిస్ కూడా దానికి అదే. ఆ ఇన్ఫోసిస్ ని కూడా ఇప్పుడు మనం ఎలా అంటే ఇన్ఫోసిస్ ఇష్యూకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉందా, అసలు ఎందుకు ఇన్ఫోసిస్ పేరు ఎత్తంగానే జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు వినపడుతుంది అనేది కూడా చాలా మంది అనుకుంటారు. ఇన్ఫోసిస్ బ్రాంచ్లు అనేకం పెట్టింది, బట్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టైంలో మాత్రమే పెట్టింది, వైజాగ్లో. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్కి మంచి సంబంధాలు ఉన్నాయి అనేది వ్యాపార వర్గాల్లో, కార్పొరేట్ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది. పైగా ఆయన బెంగళూరు కేంద్రంగా చేసుకొని పెద్ద ఎత్తున బిజినెస్లు చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా బెంగళూరు బేస్డే. ఇన్సూరెన్స్ నారాయణమూర్తి కానీ సుధామూర్తి వీళ్ళందరూ బెంగళూరు బేస్డే. కాబట్టి బెంగళూరులో ఉండే కార్పొరేట్ సంస్థలతో జగన్మోహన్ రెడ్డికి మంచి థిక్ రిలేషన్స్ ఉన్నాయి. ఆయన బిజినెస్ ప్రస్తావన అంతా కూడా అక్కడే జరిగింది. కిట్ ప్రోకో కేసులు నడిచినాయి. ఆ కిట్ ప్రోకో కేసుల సందర్భంగానే కదా ఆయన జైలుకి వెళ్ళింది. 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు కదా. రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో సత్యం కంప్యూటర్స్ ఏ విధంగా అయితే మూసేశారో, సత్యం కంప్యూటర్స్ మీద రాజశేఖర రెడ్డి బంధువులు, రాజశేఖర రెడ్డి టీము ప్రమేయం ఉంది, అందుకే సత్యం రామలింగరాజు జైలుకు పోవాల్సి వచ్చిందని చెప్పి అప్పట్లో వినిపించింది. సేమ్ ఇప్పుడు ఇన్ఫోసిస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి నీడబడింది అనేది కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఏ మల్టీనేషనల్ కంపెనీ రాలా జగన్మోహన్ రెడ్డిని చూసి, ఒక ఇన్ఫోసిస్ మాత్రం వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, వైజాగ్లో. కాబట్టి అదేదో సంథింగ్ వీళ్ళ ప్రమేయం ఉండి ఉంటుంది, లేదంటే ఇన్ఫోసిస్కి సంబంధించిన ఇలాంటి ఫ్రాడ్ అయితే ఉండదు, వీళ్ళే ఏదో మ్యానిపులేట్ చేసుంటారు, కిట్ ప్రోకో ఏదో జరిగి ఉంటుంది అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. పైగా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి ప్రత్యేక విమానంలో తరచూ వెళ్తూ ఉన్నాడు. మనం చూస్తే 15 రోజుల్లో 3-4 సార్లు వెళ్ళాడు. ఎందుకు వెళ్తున్నాడు అనేది కూడా అందరు కన్ఫ్యూజ్గా ఉంది. ఈ ఇష్యూ కూడా అప్పుడే వచ్చింది, ఏది ఇన్ఫోసిస్ ఇష్యూ కూడా. సో ఏం జరుగుతుంది అనే దాని మీద ఇన్ఫోసిస్కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి, కిట్ ప్రోకో నడిచిందా,
ఇలాంటి చర్చ కూడా నడుస్తుంది. సో ఏదైనా సరే ఇప్పుడు ఇన్ఫోసిస్ భోగవతం అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర చేరింది. ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం ఆరాధిస్తే కనుక మొత్తం వ్యవహారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే విజయసాయి రెడ్డితో కూడా ఈ మధ్యకాలంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3-4 సార్లు భేటీ అయ్యారు. లేదంటే అమిత్ షా టైం ఇవ్వడమే చాలా కష్టం. అలాంటిది అమిత్ షా టైం ఇచ్చాడంటే సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి అనుమానించడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఈ పరిణామాలన్నిటి కనుక మనం గమనిస్తే కనుక సో చూడాలి. కేంద్ర ప్రభుత్వం దానికి వెళ్ళింది కాబట్టి ఆ రివ్యూలో ఏం బయటపడుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంది ఇన్ఫోసిస్ యొక్క భవిష్యత్తు. అలాగే దాంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి ఉందా లేదా అనేది కూడా తేలే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.